హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధుజాస్ వరల్డ్. నేను మీ సింధుచురామ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి పానకం, వడపప్పు ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించుకుంటారండి. సో నేనైతే వడపప్పు, పానకం, దద్దోజనం అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు, దద్దోజనం అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. సో ప్రసాదాలు కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి సమర్పించి పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళాలండి. అక్కడ కొన్ని అయితే క్లిప్స్ తీసుకొని మీకు యాడ్ చేస్తాను, చూడండి. వీడియో సగం చూడకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచానండి. లేచిన తర్వాత ఇల్లు వాకిలి క్లీన్ చేసి బయట అయితే ముగ్గు వేసానండి. ముగ్గు వేసిన తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలండి. పానకం అయితే ఇప్పుడు రెడీ చేసుకుందామండి. ఇప్పుడు గిన్నెలో 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు బెల్లంని వేసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం కరిగేంత వరకు మంచిగా స్పూన్తో కలుపుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ బెల్లం అయితే కరిగిపోయింది. ఇంకా కొంచెం ఉందండి, అది కూడా కరిగేంత వరకు మంచిగా ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి, బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ శొంఠి పౌడర్ వేసుకోవాలండి. చూడండి, కొంచెమే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుందండి. సో అందుకని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, పానకంని ఇలా వడకట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పానకంని అయితే వడకట్టుకోవాలి. సో చూడండి, ఎంత మంచిగా వచ్చినాయి వాటరు. ఇప్పుడైతే చూడండి, మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. పానకం చూడండి ఎంత బాగా వచ్చిందో. రాముల వారికి పానకం అంటే చాలా ఇష్టం అండి. సో అందుకని నైవేద్యంగా పానకంని అయితే పెడతారు. లాస్ట్లో తులసి ఆకులని వేసుకోవాలండి. సో అంతే అండి, పానకం ఈజ్ రెడీ అండి. సో చూడండి, పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు తయారు చేసుకోవాలండి. పెసరపప్పుని 1 అవర్ నానబెట్టుకోవాలండి. సో నానబెట్టుకున్న తర్వాత వాటర్ని తీసేసి ఇట్లా గిన్నెలో పప్పునైతే వేసుకోవాలండి. దాని తర్వాత బెల్లం నండి, కొంచెం బెల్లంని పప్పు పైన పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. సో చూడండి, వడపప్పు అయితే రెడీ అయిపోయింది. దద్దోజనం అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. చూడండి, దద్దోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలండి. చూడండి, ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించుకోవాలండి. ఫ్రెండ్స్,
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పానకం తాగుతున్నాము. మా మమ్మీ నేను తాగుతున్నాము. ఓకే, సో పూజ కంప్లీట్ అయిందండి. చూడండి, ఇప్పుడు పానకం అయితే తాగుతున్నాము. ఆహా, బా సూపర్ ఉందండి. యాక్చువల్లీ టెంపుల్స్లో పోస్తారు కదండి పానకం, సేమ్ అలానే ఉందండి. ఇంకా చెప్పు, ఎట్లుంది పానకం? పానకం ఎట్లా చేస్తారు పండు? చెప్పు, వ్యూవర్స్కి చెప్పు చెప్పు. ఫస్ట్ నీళ్ళు తీసుకొని ఏమైనా ఇలా దంచుకొని బెల్లం పక్కన పెట్టుకొని అలా పోసి ఇవి బెల్లం వేసి కలిపి బెల్లం పక్కన పెడితే ఇంకా ఇలా ఆకులు వేస్తే అయిపోతుంది. ఏమాకులు? తులసి ఆకులు. సో పానకంలో లాస్ట్లో తులసి ఆకులు వేసుకోవాలండి. తులసి ఆకులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మ్యారేజ్ అయ్యి 8 years అవుతుందండి. ఎప్పుడు చేయలేదండి పానకము, మా మమ్మీయే చేస్తుంది. సో నేనైతే ఈసారి నేను చేశానండి. సో చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే దద్దోజనం అయిపోయింది. ఇప్పుడేమో మా దేవునికి పానకం పెట్టిన ఉంది. ఇప్పుడు తాగుతున్నాము మమ్మీ నేను. చూడండి, ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ఇంత మాట్లాడలేదు మా పండు. ఈసారి బాగా మాట్లాడుతుండు. సో నేను మాట్లాడతా మమ్మీ అని చెప్పి మార్నింగ్ నుంచి అడుగుతున్నాడండి. ఫుడ్ తినేటప్పుడైనా సరే అసలు మాట్లాడండి, ఓన్లీ తింటాడు, ఇట్లా పెడతాడు, ఇట్లా సూపర్ అని చూపిస్తాడు, కానీ అసలు మాట్లాడు. బట్ ఈసారి అయితే చాలా బాగా మాట్లాడిండు. సో ఐఎమ్ హ్యాపీ. పానకం అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చూడండి, మా పండు వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాడంట. ఒకసారి అయితే వినండి. చెప్పు పండు. వడపప్పు నాన పెట్టుకొని నీళ్ళు కింద పోసి బెల్లం తీసుకొని అల్లేసి కలిపి పక్కన పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుందా? ఇంకా వెరీ గుడ్. మా పండుకి ఈ మాత్రమైనా తెలిసింది. గ్రేట్ కదండి. మంచి మంచి విషయాలు బాగా తెలుసుకుంటాడు. సో అదన్నమాట. సో పానకం అయితే బాగుందండి. వడపప్పు ఇప్పుడైతే వడపప్పు తింటున్నాను, ఎలా ఉందో చెప్తాను తిని. బెల్లం కన్నా పెట్టుకున్నా పండు, పెట్టుకున్నా. ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగుందండి. సో పానకం, వడపప్పు, దద్దోజనం అయితే చేశానండి. ఇంకా ప్రసాదం తినేసిన తర్వాత సో గుడికి అయితే వెళ్తామండి. వెళ్ళిన తర్వాత కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. సో చూడండి ఎంతమంది స్వామివారి కళ్యాణం చూడటానికి వచ్చారో. సో చాలా మంది వచ్చారండి, ఫుల్ క్రౌడ్ ఉందండి. సో ఇక్కడ చూడండి, మేమైతే స్వామివారికి తలంబ్రాలు అయితే పోసామండి. కూర్చోడానికి కాదు కదా, లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదండి, అంతమంది వచ్చారండి, ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. ఇంకా మేమైతే దేవుడికి దండం పెట్టుకొని అయ్యగారి దీవెనలు తీసుకొని 2-3 ఫోటోలు తీసుకొని భోజనం చేయడానికి అయితే ఇంకా మేము వెళ్ళామండి. సో ఇంతమంది ఉంటే వీడియో ఎలా తీయాలి, మీకు ఎలా చూపించాలని చాలా వరి అవ్వనండి. సో అయ్యగారు అయితే అందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు వీడియో షూట్ చేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది వీడియో అని చెప్పారండి. సో మొత్తానికైతే వీడియో షూట్ చేశాను. చూడండి, ఇక్కడైతే భోజనాలు చేస్తున్నాము. సో ఫుడ్ కూడా చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ మా పిల్లలు అయితే తింటున్నారు. సో తిన్న తర్వాత లాస్ట్లో పానకం తాగి ఇంటికైతే బయలుదేరామండి. మేమైతే పండగని ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అలా సింపుల్గా గడిచిపోయిందండి. సో అదండి ఈ వీడియో. గుర్తుంది కదా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్టు ఎప్పుడు మాపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.